మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ లేదా ఐఎస్ఐ అతిపెద్ద టెర్రర్ నెట్వర్క్ను పెంచి పోషిస్తోంది. దేశంలో పలు టెర్రర్ గ్రూపులు పనిచేస్తున్నాయి. ఒక్కో టెర్రర్ నెట్వర్క్కు ఒక్కో నాయకుడు ఉన్నాడు. దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి లభిస్తుంది, వారికి ఆదేశాలు ఎవరిస్తారు, ఆ గ్రూప్ కమాండర్స్తో పాటు ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ టెర్రర్ గ్రూపులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. దీనికి తగ్గట్టు ప్రభుత్వం కూడా ఈ గ్రూపులను పెంచి పోషిస్తోంది. ఇక టెర్రర్ బెడద విషయానికి వస్తే ఇది పాక్ స్వయంకృతాపరాధమే. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1979లో రష్యా ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసి అక్కడ నజీబుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అటు తర్వాత అమెరికా దాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ భూభాగాన్ని వినియోగించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ పొరుగున పాకిస్తాన్ ఉంది కాబట్టి అమెరికా పాకిస్తాన్ భూభాగం నుంచి రష్యాను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమి కొట్టడానికి టెర్రర్ గ్రూపులను తమకు అనుకూలంగా వినియోగించుకుంది. ఒసామా బిన్ లాడెన్తో పాటు ముస్లిం దేశాల్లోని ఫైటర్లను పాకిస్తాన్ పిలిపించుకుని రష్యాపై యుద్ధానికి వారిని సిద్ధం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాను తరిమివేయడానికి మొజీహుద్దీన్ పేరుతో పలు మిలిటెంట్ సంస్థలు ఏర్పడ్డాయి. 2 దశాబ్దాల పోరు తర్వాత రష్యా ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించింది. అప్పటికే రష్యా ఆర్థికంగా దివాలా తీసింది. ఇక ముస్లిం దేశాల్లో ఒసామా బిన్ లాడెన్ లాంటి వారు అతిపెద్ద హీరోలయ్యారు. అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చిన తర్వాత యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్టుగా ఒసామా ఎదిగిన విషయం తెలిసిందే. ఇక చివరకు లాడెన్ కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్లోని అబొట్టాబాద్గా యావత్ ప్రపంచానికి తెలిసిందే. అమెరికాకు చెందిన స్పెషల్ ఫోర్సెస్ లాడెన్ను మట్టుబెట్టింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండూ ఇరుగు పొరుగు దేశాలు, రెండూ ముస్లిం దేశాలే. కాబట్టి అక్కడి టెర్రరిస్టులు ఇక్కడి టెర్రరిస్టులు అక్కడికి నిరభ్యంతరంగా తిరుగుతుంటారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే గ్లోబల్ టెర్రరిస్టులకు హబ్గా నిలిచింది. ప్రపంచంలోని టాప్ టెర్రర్ గ్యాంగ్లన్నీ ఆఫ్ఘనిస్తాన్ను అడ్డా చేసుకుని తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఇక గత నెల 22వ తేదీన పాక్ టెర్రరిస్టులు ఇండియాలోని పహల్గామ్లో 26 మంది టూరిస్టులను ఊచకోత కోసింది. టెర్రర్ దాడులకు పాల్పడింది పాకిస్తాన్లోని లష్కరే తొయిబా అని ఇండియా ప్రకటించింది. కాగా పాకిస్తాన్ మాత్రం ఇండియా ఆరోపణలను తోసిపుచ్చుతోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ దానికి సాక్ష్యాలు చూపించండి ఎదురుదాడి చేస్తున్నాడు. ఇక ఇండియాలో తరచూ టెర్రర్ దాడులు చేస్తూ భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ సవాల్ విసురుతోంది. దీంతో విసుగు చెందిన భారత ప్రభుత్వం పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించింది. యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. ఇక యుద్ధాన్ని నిలువరించడానికి జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ అమెరికాతో పాటు ఇతర దేశాలను వేడుకుంటోంది. పాకిస్తాన్లో టాప్ టెర్రరిస్టుల గురించి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఒక నివేదిక తయారు చేసింది. పాక్లో ఉండే టెర్రర్ గ్రూపులు, వారి చీఫ్ల పాత్ర, వారి రోజువారీ కార్యకలాపాలు, ఉదాహరణకు రిక్రూట్మెంట్, ట్రైనింగ్తో పాటు ఇచ్చిన టార్గెట్ ఎలా పూర్తి చేయాలి తదితర అంశాల గురించి శిక్షణ ఇప్పిస్తూ ఉంటారు. దీంతో పాటు టెర్రర్ గ్రూపునకు రోజు ఖర్చులకు డబ్బులు కావాలి, దీనికి ఆర్థికంగా ఎవరు సాయం చేస్తారు తదితర అంశాలతో కూడిన ఒక నివేదిక విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. జైషే మహమ్మద్ అనే టెర్రర్ గ్రూపునకు మౌలానా మసూద్ అజార్ అమీర్గా వ్యవహరిస్తున్నాడు. గ్రూపునకు సంబంధించి అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడు. ఇక మహమ్మద్ హసన్ అనే వ్యక్తి జైష్ గ్రూప్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. గ్రూపులో కీలక వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి. మౌలానా మసూద్ అజార్ అమీర్, టెర్రర్ గ్రూప్ చీఫ్ మహమ్మద్ హసన్ అధికార ప్రతినిధి, మౌలానా ఖ్వారీ మసూద్ అహ్మద్ ప్రాపగండా వింగ్ చీఫ్, ముఫ్తీ అస్గర్ చీఫ్ కమాండర్ ఆపరేషన్స్, ఇబ్రహీం రాత్ మిల్లీ అఫైర్స్ చీఫ్, మౌలానా సజ్జాద్ ఉస్మాన్ ఫైనాన్స్ ఇన్ఛార్జి. గతంలో ఆయన హర్కత్ ఉల్ ముజాహిదీన్ హెచ్యుఎంలో పనిచేశారు. సైఫుల్లా షాకీర్ నాజిం ఆర్ఎంసీ మాజీ ఇన్ఛార్జి అల్ రెహ్మత్ ట్రస్టుకు పనిచేశారు. మౌలానా ముఫ్తీ మహమ్మద్ అస్గర్ అలియాస్ సాద్ బాబా లాంచ్ కమాండర్. గతంలో ఇతడు హర్కత్ ఉల్ ముజాహిదీన్ సభ్యుడిగా వ్యవహరించాడు. కాగా జైషే మహమ్మద్ గ్రూపునకు తన టెర్రర్ కార్యక్రమాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ లేదా పీఓకే నుంచి కొనసాగిస్తోంది.
ఇండియాకు వ్యతిరేకంగా అక్కడి నుంచి వ్యూహాలు రచిస్తూ ఉంటారు. అయితే ఈ టెర్రర్ గ్రూపుల్లో లాంచ్ కమాండర్ది అత్యంత కీలక పాత్ర. ఈ కమాండర్ ఇండియాలోని టెర్రరిస్టులను అక్రమంగా చొరబాటు చేస్తుంటాడు. దానిని కంటే ముందే వారికి శిక్షణ ఇప్పించి ఇండియా పట్ల నిలువున ద్వేషం కలిగించేలా తీర్చిదిద్దుతారు. ఇక ఆ కసితో ఇండియాలోకి దూరి వీలైనంత మందిని చంపాలని వారిని టార్గెట్లు విధిస్తారు. ఇక ఈ గ్రూపులో మౌలానా మస్తీ అహ్మద్ అస్గర్ అలియాస్ సాద్ బాబా జైష్ ప్రధాన లాంచింగ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. గతంలో ఆయన హర్కతుల్ ముజాహిదీన్ టెర్రర్ గ్రూపులో పనిచేసిన అనుభవం ఉంది. ఇక మరో టెర్రర్ గ్రూప్ లష్కర్-ఏ-తొయిబా. దీని చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్. ముంబై టెర్రర్ దాడుల సూత్రధారుడు హఫీజ్ సయీద్ క్రమంగా ఆ సంస్థ కార్యకలాపాల నుంచి తప్పుకుని నాయకత్వ బాధ్యతను కుమారుడు తల్హా సయీద్కు అప్పగించాడు. ప్రస్తుతం ఎల్ఈటీ టెర్రర్ కార్యకలాపాలను అతడు దగ్గరుండి చక్కదిద్దుతున్నాడు. దీనికి చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ జాకీర్ రెహమాన్ లఖ్వీ వ్యవహరిస్తున్నాడు. 2008 ముంబై దాడులు మాస్టర్ మైండ్ లఖ్వీగా చెబుతారు. ఈ దాడుల తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. అటు తర్వాత 2015లో అతడు బెయిల్ లభించింది. అటు తర్వాత 2021లో అతడికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక లఖ్వీ విషయానికొస్తే లష్కర్ మిలిటరీ ఆపరేషన్స్ను పర్యవేక్షిస్తాడు. టెర్రర్ క్యాంపులను నిర్వహిస్తాడు. దాడులకు పక్కా ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఫీల్డ్ కమాండర్స్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. గ్రూపునకు కావలసిన రవాణా సౌకర్యాలను దగ్గరుండి చూసుకుంటాడు. పాక్లో ఉండే ఇతర టెర్రర్ గ్రూపుల విషయానికొస్తే సాజిద్ మీర్ అలియాస్ సైఫుల్లా సాజిద్ జాట్ 2008 ముంబై టెర్రర్ దాడుల్లో ఇతడు కీలక పాత్ర పోషించాడు. కాగా ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. అయితే అతడు ఇప్పటి వరకు ఎఫ్బీఐకి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి పాత్ర విషయానికొస్తే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్తో పాటు రిక్రూట్మెంట్లు చేస్తూ ఉంటాడు. మహమ్మద్ యహ్యా ముజాహిద్ విషయానికొస్తే లష్కర్ మీడియా డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. హజీ మహమ్మద్ అష్రాఫ్ ఇతను లష్కర్ ఫైనాన్స్ హెడ్. విదేశాల నుంచి నిధులు సేకరిస్తాడు. ఫైనాన్షియల్ ఆపరేషన్స్ నిర్వహిస్తాడు. జమాతుద్ దావా లేదా జేయూడీ ద్వారా నిధులు సేకరిస్తూ ఉంటాడు. అలాగే ఆరిఫ్ క్వాస్మానీ విషయానికే వస్తే ఇతర టెర్రరిస్టు గ్రూపులు ఆల్ ఖైదా లాంటి గ్రూపులతో సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. ఇక జాఫర్ ఇక్బాల్ విషయానికొస్తే లష్కర్-ఏ-తైబా సహ వ్యవస్థాపకుడు. గ్రూపు సిద్ధాంతాలు, శిక్షణ తదితర వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడు. అయితే ఇటీవల కాలంలో టెర్రర్ కార్యకలాపాలకు ఇతడు దూరంగా ఉంటున్నాడని మీడియాలో వార్తలొచ్చాయి. ఇక ఈ టెర్రర్ గ్రూపులకు అనుబంధ సంస్థలు ఉంటాయి. వాటిని ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ అంటూ ఉంటారు. ఉదాహరణకు లష్కర్-ఏ-తైబా విషయానికే వస్తే జమాతుద్ దావా లేదా జేయూడీ పేరుతో ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్కూళ్లు, ఆసుపత్రులు ప్రారంభించడం, ప్రకృతి విపత్తులు ఏర్పడితే ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటారు. ఈ సాకుతో కొంతమందిని రిక్రూట్ చేసుకుంటుంటాయి. కాగా లష్కర్ను యుఎన్తో పాటు అమెరికా కూడా గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ముద్ర వేసింది. ఇక లష్కర్కు సంబంధించి మరో సంస్థ మిల్లీ ముస్లిం లీగ్ MML. ఈ సంస్థ దేశంలో రాజకీయంగా కాలుమోపాలని చూస్తోంది. ఈ సంస్థను కూడా అమెరికా నిషేధించింది. ఇక టెర్రర్ ఫండింగ్ విషయానికొస్తే ఆసియా ఖండం నుంచి పలు హవాలా నెట్వర్క్ల ద్వారా నిధులు సేకరిస్తోంది. ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ద్వారా ఎల్ఈటీకి నిధులు సమకూర్చేవారు చాలామందే ఉన్నారు. ఇక లష్కర్కు నిధులు సేకరించడానికి మౌలానా సజ్జాద్ ఉస్మాన్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. గతంలో ఇతడికి హర్కతుల్ ముజాహిదీన్తో సంబంధాలుండేవి. కాగా ఈ నిధులు అల్ రెహ్మద్ ట్రస్ట్ పేరుతో టెర్రర్ అభిమానుల నుంచి సేకరిస్తారు. వాటిని టెర్రరిస్టుల శిక్షణకు, ఇండియాలో అక్రమంగా ప్రవేశింపజేయడానికి, ఆయుధాల కోసం, ప్రచారం కోసం వినియోగిస్తారు. ఇక తాజాగా పహల్గామ్ దాడుల తర్వాత ఇండియా ఈ టెర్రర్ క్యాంపులను శాశ్వతంగా నేలమట్టం చేయాలని నిర్ణయించింది. POK నుంచి తరచూ అక్రమ చొరబాటుదారులు ప్రవేశించి జమ్మూ కాశ్మీర్లో అమాయకుల ప్రాణాలు తీస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ టెర్రర్ నెట్వర్క్ను సమూలంగా నేలమట్టం చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ టెర్రర్ గుంపులను కూకటి వేళ్లతో తొలగించకుంటే ఇండియాకు ఈ టెర్రర్ జాడ్యం పోదు. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకుంటే అంత సేఫ్. జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రాణాలను కాపాడుకోవచ్చు. లేదంటే తరచూ పహల్గామ్ లాంటి సంఘటనలు చూడాల్సి రావచ్చు.